హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పెద్ద పెద్ద చదువుకోలే తల్లిదండ్రులందరికీ చిన్న వీడియో అంకితం అండి. మనం కష్టపడేది, మనం చేసేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటంటే మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోసం. మనం వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి మనం ప్రైవేట్ స్కూల్లో చదివించలేము. వారిని గొప్ప స్థానాన్ని తీసుకెళ్దాం అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆలోచన ఉంటుంది. కాబట్టి చిన్న వీడియో పెడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంచెం ఇది ఆలోచిస్తారని, మీ యొక్క ఆలోచన తీరి ఇంకా మెరుగుపరుచుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే విషయం ఏంటంటే, మనం ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత చుట్టరికం ఇచ్చినా, ఎంత సపోర్ట్ చేసినా సరే, ఎంత ఇచ్చినా సరే వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకపోతే చాలా ఇబ్బంది అండి. ఆ స్కిల్స్ అనేవి ఏంటంటే, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఒక డబ్బు ఒక పోతే ఎలా మూవ్ అవ్వాలి, ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా దాన్ని దాటాలి, అధిగమించాలి అనే ప్రతిదీ మన తల్లిదండ్రులుగా వాళ్ళతో షేర్ చేసుకోవాలండి. అది షేర్ చేసుకుంటేనే వాళ్ళ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఎవరో రావాలి, ఏదో చేయాలి అనే ఒక ఫీలింగ్, భ్రమ అనేది వాళ్ళ మైండ్లో నుంచి తీసేయండి. వారంతరికి వారే కష్టపడాలి, వారంతరికి వారే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరితో సపోర్ట్ లేకుండా వారు మూవ్ అయ్యేటట్టుగా పెట్టాలని ప్రతి ఒక్క పిల్లల్ని. అది ఎలా, ఎందుకంటే నేను చెప్తున్నానంటే, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతే చచ్చిపోతున్నారండి పిల్లలు. చుట్టరికం ఎవరైనా తల్లిదండ్రులు అందరు ఇచ్చారంటే చచ్చిపోతున్నారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుందంటే చచ్చిపోతున్నారు. ఎంత కనీ పెంచి ఇన్ని కష్టాలు దాటించి వాళ్ళని పెంచుతుంటే, ఒక మైల్ రాయి వచ్చి, చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి దాన్ని దాటలేక వాళ్ళు చనిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది తల్లిదండ్రులకి. ఆ ఇబ్బందులు మనం దాటి వచ్చాం కాబట్టి వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మనదేనండి. స్కూల్లో కేవలం చదువు ఒక్కడే నేర్పిస్తారండి. స్కిల్స్ అనేది తల్లిదండ్రులు దగ్గరుండి అన్నీ నేర్పించాలి. అవి మీరు నేర్పిస్తారని, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. కష్టాలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం వాటిని పట్టుకుని కూర్చోకూడదు. మనకి ఇంపార్టెంట్ మనం నమ్ముకోవాలి. ఎవరి మీద బేస్ అవ్వకూడదు. ఏ కష్టం వచ్చినా సరే దాన్ని దాటచ్చు, ఈజీయే. ఇలాంటివి అన్నీ దాటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, లవ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఫ్రెండ్షిప్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అన్నీ కలిపితేనే జీవితంలో, అన్నీ కలిపితేనే అన్ని ఇంపార్టెంట్లు వస్తాయి. ఇది మన అవగాహన తెలియాలండి. పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ థియరీ బట్టి, ఆ లొకాలిటీ బట్టి, ఆ సొసైటీ బట్టి అట్లా ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అలా మారనివ్వకూడదు. ప్రతి ఒక్కటే మనకు మూవ్ అవ్వాలి, నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా వినండి. చాలా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. చాలా బాధాకరమైన విషయం. నా తెలిసిన బ్రదర్ వాళ్ళ పిల్లలు చనిపోయారండి. అది తండ్రి కొడతాడని చెప్పి భయంతో చనిపోయిందండి అమ్మాయి. అది ఎంత బాధాకరమైన విషయం, అంత బాధాకరమైన విషయం. ఎగ్జామ్ ఫెయిల్ అయింది. ఎగ్జామ్ ఫెయిల్ అవుతే ఇంటికి వచ్చి నీ సంగతి చెప్తా అని చెప్పి ఒక్క మాట అన్నాడు. ఆ ఒక్క మాటకి ఆ పిల్ల ఊరేసం చనిపోయిందండి. అంత బాధాకరమైన విషయం అండి. తల్లిదండ్రులు మనం పెంచింది దేనికి? పిల్లల్ని ఈ చిన్న విషయానికి చనిపోవడానికి. మనం ఎంతో ప్రేమిస్తాం, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఇబ్బందులు పడినా, మన కష్టాలు పడినా సరే వారిని జాగ్రత్తగా చూసుకుని మూవ్ అవుతాం. ఎందుకని? మనం వాళ్ళ మీద అంత హోప్స్ పెట్టుకుని అంత ప్రేమిస్తాం వాళ్ళని. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, నేను పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, నేను పడిన ఇబ్బంది నా పిల్లలు పడకూడదు అని ఫీల్ అవుతారు. అలా పెట్టుకోబాకండి. మీరున్నంత కాలమే వాళ్ళని రాడ్ తెలియదట్టుగా హార్డ్ వర్కర్లాగా తయారు చేయండి. మీరు ఉన్నంత కాలమే వారిని బాధ పెట్టండి. మీరు ఉన్నంత కాలమే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామే, ప్రతి క్షణం వాళ్ళకి ఒక టార్గెటే. ఆ టార్గెట్లు ఇస్తూ ఉండండి. దాన్ని ఎలా మూవ్ అవ్వాలో నేర్పియండి. వాళ్ళు దాన్ని ఎలా దాటాలి ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఈ సబ్జెక్ట్ని ఎలా దాడతావు, ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా దాడతావు చూస్తూ ఉండండి. చూస్తూ ఉండి నేర్పియండి. ప్రతి ఒక్కటి మనం నేర్పిస్తేనే వచ్చింది. మనం నేర్పించకుండా వాళ్ళే తెలుసుకుంటారంటే తెలుసుకోరండి. తల్లిదండ్రులుగా మనం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు సొసైటీలో మూవ్ అవ్వాలి. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవాలి. ఆ ఫేస్ చేసుకోవాలంటే ఆ స్కిల్స్ తల్లిదండ్రులుగానే మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మనం ఆస్తి ఇచ్చినా, చుట్టాలు ఇచ్చినా, ఎవరిని ఇచ్చినా తప్పులేదు, ఇచ్చినా ఇవ్వకపోతే తప్పులేదు. కానీ స్కిల్స్ అనేవి మనం ఇవ్వకపోతే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. వారు ఎలా అంటే, ఒక మంచి జాబ్ చేస్తారు. ఆ జాబ్ చేసిన తర్వాత అందులో అమౌంట్ ఏదైనా కొలాప్స్ అయిపోతే, అరే అమౌంట్ పోయింది, ఇక నా జీవితం ఎక్కడితో ఆగిపోవాలి అని ఒక ఫిక్స్ అయిపోతున్నారు. లేదా ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఒక అబ్బాయిని ప్రేమిస్తారు. వారు మనకి సహకరించట్లేదు, మనం ప్రేమించలేదు, మనం పెళ్లి చేసుకోవట్లేదు. ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం జీవితాన్ని. అంటే ఇదొక్కటేనా ప్రాబ్లం, ఇదొక్కటేనా జీవితం, ఇదొక్కటేనా మనకి ఇబ్బంది, ఇంకే ఇబ్బంది లేవా? అది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియపరచండి. తెలియపరిస్తేనే వారు ప్రతి ప్రాబ్లంని ఫేస్ చేసుకొని మూవ్ అవుతారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే మనుషులుగా మనం ప్రతి ఒక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. జీవితాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకూడదు అనే అవగాహన వాళ్ళకి తెలియపరుస్తుంది. ఆ తెలియపరిచిన వల్ల వాళ్ళు మన తల్లిదండ్రులుగా మనం ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్స్గా ఎవరున్నా లేకపోయినా సరే వారందరికి వారిని నమ్ముకునేటట్టుగా, వారందరికి వారి స్కిల్స్ నమ్ముకునేటట్టుగా కష్టం అనేది వచ్చింది. దాన్ని బీట్అవుట్ చేయడం నా బాధ్యత.
మనిషిగా నేను పుట్టింది దీనికోసమే, నేను పోరాట యోధురాలని అని చెప్పి ఒక ఫీల్ గర్వంగా తెప్పించండి. వారిని నమ్ముకునేటట్టు చేయండి. అలా చేయగలిగితే కనుక మనం వాళ్ళకి ఆస్తులు ఇచ్చినా, మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వారిని కన్ఫామ్గా విజేతలుగా నిలబెట్టేది. స్కూల్ అనేది కేవలం చదువు ఒక్కటే, స్కిల్స్ అనేది ఏ స్కూలు నేర్పేదు. పక్కా చెప్తున్నా, నేను బాగా చూసాను, అన్ని స్కూళ్ళు చూశాను. ఏ స్కూలు కూడా స్కిల్స్ నేర్పేదు. వారి బిజినెస్ల కోసం ఎన్నో మాటలు చెప్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వాలంటే, ఒక అమౌంట్ మిస్ అయిందంటే దాన్ని ఎలా బీట్అవుట్ చేయాలి, తల్లిదండ్రులు మందలు ఇచ్చిన, ఫ్రెండ్స్ గొడవ పడినా, ఏ ప్రాబ్లం అయినా సరే బయట మనం తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఈ మాటని మనసులో పెట్టుకొని మీ పిల్లలకి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి ప్రతిదీ వాళ్ళని ఎలా దాటాలి, ఎలా మూవ్ అవ్వాలి అని నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.